దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల పుస్తకము 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినములలో అనేక మంది మనుషులు వారు జీవించు సంవత్సరములు అధికము కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆహార నియమాలు పాటిస్తూ ఉన్నారు, మరి కొంతమంది అనేక ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉన్నారు. మంచిదే. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఆరోగ్యము ఇవ్వనిదే ఈ ఒక్కరు కూడా వారు జీవించు దినములను అధికము చేసుకోలేరు. ఈ విషయాన్ని గుర్తించిన వారు ఇటు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి నడిపించబడుతూ ఉంటారు. దేవుని గురించి తెలియని వాళ్ళు ఈ లోకపరంగా వారు ఆయుష్ను అధికము చేసుకోవాలని పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమందికి ఆరోగ్యము ఆయన అనుగ్రహించి ఉన్నాడు. రాజైన హిజ్కియా జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఈ భూలోకంలో తాను జీవించిన సంవత్సరాలు లెక్క ముగించబడతాయని సమాచారము తెలుసుకొని బాధపడుతూ ఉన్నాడు. దేవునికి ప్రార్థించాడు. వెంటనే దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయుష్ను అనుగ్రహించి తాను జీవించు సంవత్సరములను అధికము చేసి ఉన్నట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం చేత బాధపడుతున్న తల్లికి దేవుడు ఆరోగ్యం ఇచ్చారు. ఆమె జీవించు సంవత్సరములను అధికము చేశాడు. 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర వ్యాధి చేత బాధపడుతున్న ఆ వ్యక్తికి దేవుడు ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ను అనుగ్రహించి ఉన్నారు. ఇలాగున ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో మందికి ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ను పొడిగించి ఉన్నారు. మరణానికి సమీపంగా ఉన్న వారిని అనేక మందిని బ్రతికించినట్లుగా, వారికి ఆయుష్ను దేవుడు అనుగ్రహించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటాము. అయితే దేవుని వలన మనము దీర్ఘాయువు పొందాలి అంటే, మనము జీవించు సంవత్సరములు అధికము కావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని లేఖనాల్లో మనం గమనిస్తే, ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వారు జీవించు సంవత్సరాలు అధికమవుతాయని రాయబడి ఉన్నది. మన జీవిత దినములు అధికము కావాలి అంటే మనము దేవుని వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని గైకొనాలి, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించే వారముగా ఉండాలి. ఇంకా లేఖనాల్లో మనం గమనిస్తే, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఆయుష్ను అనుగ్రహిస్తారు, వారు జీవించే దినాలను పొడిగిస్తారు. మనము మన బ్రతుకు దినములన్నిట దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడే వారముగా ఉండాలి. కొందరు దేవుని భయం లేక నడిపించబడేవారు ఉంటారు, కొందరు భక్తి లేని అనుభవంలో ఉంటారు. ఈ మాటలు వింటున్న మనమైతే మన బ్రతుకు దినములన్నిట ఆయన యందు భయభక్తులు నిలిపిన వారమైతే ఆయన మనకు దీర్ఘాయువునిస్తాడు. తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తారో వారికి దీర్ఘాయువు కలుగుతుందని లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాము. మనము ఈ భూమి మీద ఉన్నాము అంటే మొదటి కారణం దేవుడైతే ఆ తర్వాత తల్లిదండ్రులు సన్మానించాలని దేవుడు చెప్పాడు. కనుక మనము మనకు అనుగ్రహింపబడిన తల్లిదండ్రులను సన్మానించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగుని ఎవరైతే చేస్తారో వారు జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకు దినములన్నిట దేవుని ఆజ్ఞలు గైకొని ఆయన యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు సన్మానించే అనుభవంలో మనం ఉన్నప్పుడు మన ఆయుష్ దినాలు దేవుడు అధికము చేస్తాడు, మనము జీవించే సంవత్సరాలు అధికము చేస్తాడు. దేవుని వలన మనము దీర్ఘాయువు పొందుదుముగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మీ వలన మేము దీర్ఘాయువు పొందుకొని మేము జీవించే సంవత్సరములు అధికము కావడానికి మీ కట్టడలు, మీ యందు భయభక్తి, తల్లిదండ్రులను సన్మానించే అలాంటి మార్గాలలో మేము ఇంకా నడిపించబడుటకును, మీ ద్వారా ఆరోగ్యం పొందుకొని
జీవించుటకును మీ కొరకు ఈ లోకంలో సాక్షార్థంగా బ్రతుకుటకును మీరు కృపను అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు విని ప్రార్థనలోకి వివించిన వారిని అలాగూ నడిపించి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.